హాయ్ అండి, నేను పల్లి చట్నీ చేయబోతున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే కొంచెం పల్లీలు, ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ పుట్నాల పప్పు, అందులోనే కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అంతే మిక్సీకి వేసుకోవాలి. చట్నీ రెడీ. అందులో తగినంత ఉప్పు. దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. అంతే సింపుల్గా చట్నీ దోశ రెడీ.